గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు సృజన. నేను ఈరోజు అగ్రికల్చర్కి మనకు రైతులకు సంబంధించి మెయిన్గా యూజ్ అయ్యే ప్రోడక్ట్ని మీకు చూపించడానికి తీసుకొచ్చిన. అదేంటిది అంటే రైతులకు బాగా నష్టం ఎక్కడ వస్తుంది అంటే బాగా వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుంది, చెట్లలో అంటే ఇట్లా జాలు పట్టడం కానీ, అట్లా జాలు పట్టిన చేనులలో చెట్లు ఎర్రబడడం కానీ, హైట్ పెరగకపోవడం కానీ అట్లా జరుగుతుంది కదా. అట్లా జరగడం ద్వారా బాగా లాస్ వస్తుంది. వర్షాలు బాగా కొట్టినా నష్టమే, వర్షాలు బాగా కొట్టిపోయినా నష్టమే. వర్షాలు బాగా కొడితే ఏమవుతుంది, జాలు పట్టుడు కానీ, మనకు గడ్డి అరక నడవకపోవడం కానీ, ఒకవేళ 4-5 రోజులు వర్షం పడ్డదనుకో, 4-5 రోజులు వర్షం పడ్డ తర్వాత మనకు అరక నడవడానికి బాగా ఇబ్బంది అవుతుంది అనేది. గడ్డి కూడా బాగా పెరుగుతుంది. అట్లా గడ్డి పెరిగితే కైకిళ్ళకే అవుతాయి 10,000 దాకా. ఇప్పుడు మన ఈ ఆక్వాజెల్ అనే ప్యాకెట్ ఇది యూజ్ చేయడం ద్వారా ఇది ఎకరానికి ఒక ప్యాకెట్ వస్తుంది. ఇది ఒక్కసారి వేసుకుంటే మనకు పంట అంతా అయిపోయేరాక యూజ్ ఉంటుంది. ఇది ఎలాంటి ఫర్టిలైజర్ షాప్లో కానీ ఆర్గానిక్ షాప్లో కానీ దొరకదు. ఓన్లీ మన వెస్టేజ్ కంపెనీలోనే దొరుకుతుంది. ఇది ఎట్లా పనిచేస్తుంది, మనము ఎక్కువ మట్టిలో యూజ్ చేస్తాం కదా, మట్టిలో యూజ్ చేసిన తర్వాత మట్టిలో ఎట్లా యూజ్ అవుతుంది అనేది నేను మీకు ఇప్పుడు లైవ్గా డెమో చేసి చూపిస్తా. ఇప్పుడు ఈ 2 గ్లాసులు తీసుకున్నాం కదా, ఈ 2 గ్లాసులలో సేమ్ మట్టి వేస్తాను. ఇందులో కొంచెం మట్టి వేసినాం కదా. ఇప్పుడు మనం దుక్కి దశలోనే దీన్ని ఎందుకు వాడుకోవాలి అనేది నేను మీకు చూపిస్తా. బాగా అవసరం లేదు, ఎకరాన 1 కేజీ, ఒక ప్యాకెట్ ఎకరానికి వస్తుంది. ఇది 1 కేజీ ఉంటుంది. ఇందులో వేసుకున్నాము. ఇది నార్మల్గా మన ఆక్వాజెల్ వాడని రైతు భూమి, ఆక్వాజెల్ వాడింది, ఇదేమో ఆక్వాజెల్ వాడింది. దీన్ని ఇప్పుడు మనము దుక్కిలో వేసినాం అనుకోండి, దుక్కిలో వేసినాము తర్వాత ట్రాక్టర్ బట్టి ఇలా మిక్సీ వేసినాము. మందు మట్టిలో మంచిగా కలవాలి. అంటే మనకు కల్టివేటర్ వేయించినాం అనుకోండి, కల్టివేటర్ వేయించి గింజ పెడతాం. అట్లా మట్టిలో మంచిగా ఇట్లా కలిసిపోవాలి.